తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని ఆసక్తికర హామీలే చేర్చింది హైకమాండ్. వీటి అమలు సాధ్య అసాధ్యాల సంగతి పక్కన పెడితే అందులో ఉన్న అంశాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 5 న్యాయ్ పేరుతో మొత్తంగా 25 గ్యారంటీలు ప్రకటించింది. నిజానికి ఈ మధ్యకాలంలో ఎన్నికల మేనిఫెస్టోపై మునుపటి కన్నా ఎక్కువ శ్రద్ధ పెడుతోంది కాంగ్రెస్. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల హామీలే కీలక పాత్ర పోషించాయి. అదే ఫార్ములాని తెలంగాణ ఎన్నికల సమయంలోనూ అమలు చేసింది. ఇదే ఫార్ములా దేశంలో పనిచేస్తుందా? దేశంలో కాంగ్రెస్ పార్టీ గట్టి సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజాభిమానం సంగతి పక్కన పెడితే దర్యాప్తు సంస్థల ధాటికి భయపడి నేతలంతా వెళ్లిపోవటం దగ్గర నుంచి పార్టీని నడపడానికి నిధుల సమస్య వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వచ్చిన గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చింది. పేదలు, రైతులు, యువత, మహిళలు ఇలా ఒక్కో వర్గానికి న్యాయం జరిగేలా కీలక హామీలను చేర్చింది. వీటికి 5 న్యాయ్ అనే పేరు పెట్టింది. కిసాన్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్లను మేనిఫెస్టోలో హైలైట్ చేసింది. కాంగ్రెస్ గ్రాఫ్ 2014 నుంచి పడిపోతూ వస్తోంది. క్రమక్రమంగా అన్ని చోట్ల అధికారం కోల్పోయింది. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. తెలంగాణలో మాత్రం అధికారం సాధించుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే సానుకూలంగా ఉంటాయన్నది ఓ అభిప్రాయం. గత 2 లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. అధికారంలో ఉన్న బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ గత 2 ఏళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. భారత్ జోడో యాత్రతో కొంతవరకు నెట్టుకు రాగలిగారు. ఇటీవలే భారత్ జోడో న్యాయ యాత్ర కూడా చేపట్టారు. బీజేపీపై పలు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చి చెబుతున్నారు రాహుల్. ఈసారి కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు రాబడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించారు. దేశంలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. వారందరి కోరికలకు అడ్డంగా 50% పరిమితి ఉంది. దాన్ని తొలగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న అగ్నివీర్ స్కీమ్ ని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ పథకం తీసుకొచ్చిన మొదట్లో పలుచోట్ల ఆందోళనలు జరిగినా ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. ఈ పథకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ అది అమలు కాకుండా అడ్డుకునేంత బలం ప్రతిపక్షాల్లో లేకుండా పోయింది. ఎక్కువ మంది యువతకి ఆర్మీలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని బీజేపీ దేశభక్తి ఎమోషన్ని రాజేసింది. ఇప్పటికే ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. భావోద్వేగాలతో కూడుకున్న ఈ పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేస్తామనటము సాహసోపేతమైన హామీయే. మేనిఫెస్టోలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఫార్ములాకి ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఆ 6 హామీల గురించి జనాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. తక్కువ సమయంలోనే పార్టీ బలం పుంజుకుంది. ముందస్తు సర్వేలు కాంగ్రెస్ కి అనుకూలంగా అంచనాలు వేశాయి. ఫలితాల్లోనూ ఇదే కనిపించింది. అంతకుముందు కర్ణాటకలోనూ ఇదే జరిగింది. ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ భావించింది. కానీ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని ప్రచారం చేసింది కాంగ్రెస్. అక్కడ భారీ హామీలిచ్చింది. అలా అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు ఎంత మేర నమ్ముతారు అనేది కీలకం. ఎంత నమ్మితే అన్ని సీట్లు వస్తాయి. కాంగ్రెస్ కు తాము అనుకున్న న్యాయం జరుగుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.